విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడానికి చర్యలు తీసుకుంది. ఇకపై అన్ని విమానాల్లో కనీసం 60% సీట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా విమానయాన సంస్థలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. విమానాల్లో సీట్ల ఎంపికకు ఛార్జీల వంటి కనిపించని రుసుములతో ఎయిర్లైన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయంటూ కొంతకాలంగా ప్రయాణికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విమానాల్లో సీట్ల ధరలు అవి ఉన్న స్థానాలకు అనుగుణంగా వేర్వేరుగా ఉంటాయి. జనరల్గా విండో సీటు, దాని పక్కన ఉండే సీట్లు కాస్త ఎక్కువగా సౌకర్యవంతంగా ఉండటంతో ఆయా సీట్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దీంతో వీటికి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. విమానంలో చాలా తక్కువ సీట్లకు మాత్రమే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అవి కూడా మధ్య వరుసలో ఉండేవి లేదా చివర్లో ఉండేవే. ఈ తరహా అదనపు ఛార్జీలు ఎందుకంటూ ప్రయాణికులు తరచూ సోషల్ మీడియాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పౌర విమానయాన శాఖ తాజా చర్యలు చేపట్టింది. అదనపు ఛార్జీలపై పరిమితి విధించడంతో పాటు అన్ని ఎయిర్లైన్లలో పారదర్శక విధి విధానాలు పాటించేలా పలు ఆదేశాలు జారీ చేసింది. అన్ని విమానాల్లో కనీసం 60% సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఇవ్వాలి. ఒకే PNRతో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఒకే దగ్గర కూర్చునేలా సీట్లు కేటాయించాలి. ప్రయాణికుల క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితంగా తరలించాలి. పెంపుడు జంతువుల కోసం ఎయిర్లైన్లు స్పష్టమైన పాలసీలను తీసుకురావాలి. విమానాల ఆలస్యం, రద్దు వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కుల విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలి. ప్రయాణికుల హక్కులను వెబ్సైట్లు, యాప్లు, బుకింగ్ ప్లాట్ఫామ్లు, ఎయిర్పోర్ట్ కౌంటర్ల వద్ద ప్రదర్శించాలి. వీటి గురించి ప్రాంతీయ భాషల్లో స్పష్టంగా సమాచారం అందించాలి. విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడానికి చర్యలు తీసుకుంది. ఇకపై అన్ని విమానాల్లో కనీసం 60% సీట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా విమానయాన సంస్థలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. విమానాల్లో సీట్ల ఎంపికకు ఛార్జీల వంటి కనిపించని రుసుములతో ఎయిర్లైన్లు దోపిడీకి పాల్పడుతున్నాయంటూ కొంతకాలంగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విమానాల్లో సీట్ల ధరలు అవి ఉన్న స్థానాలకు అనుగుణంగా వేర్వేరుగా ఉంటాయి. జనరల్గా విండో సీటు, దాని పక్కన ఉండే సీట్లు కాస్త ఎక్కువగా సౌకర్యవంతంగా ఉండటంతో ఆయా సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటికి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. విమానంలో చాలా తక్కువ సీట్లకు మాత్రమే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అవి కూడా మధ్య వరుసలో ఉండేవి లేదా చివర్లో ఉండేవే. ఈ తరహా అదనపు ఛార్జీలు ఎందుకంటూ ప్రయాణికులు తరచూ సోషల్ మీడియాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పౌర విమానయాన శాఖ తాజా చర్యలు చేపట్టింది. అదనపు ఛార్జీలపై పరిమితి విధించడంతో పాటు అన్ని ఎయిర్లైన్లలో పారదర్శక విధి విధానాలు పాటించేలా పలు ఆదేశాలు జారీ చేసింది. అన్ని విమానాల్లో కనీసం 60% సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఇవ్వాలి. ఒకే PNRతో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఒకే దగ్గర కూర్చునేలా సీట్లు కేటాయించాలి. ప్రయాణికుల క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితంగా తరలించాలి. పెంపుడు జంతువుల కోసం ఎయిర్లైన్లు స్పష్టమైన పాలసీలు తీసుకురావాలి. విమానాల ఆలస్యం, రద్దు వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కుల విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రయాణికుల హక్కులను వెబ్సైట్లు, యాప్లు, బుకింగ్ ప్లాట్ఫామ్లు, ఎయిర్పోర్టు కౌంటర్ల వద్ద ప్రదర్శించాలి. వీటి గురించి ప్రాంతీయ భాషల్లో స్పష్టంగా సమాచారం అందించాలి.